రామిరెడ్డి గారు. నమస్తే అండి. రామిరెడ్డి గారు, స్ట్రైట్గా చెప్పండి, అసలు 130వ రాజ్యాంగ సవరణ పేరుతో జరుగుతున్నది వాస్తవంగా నైతికతతో జరుగుతున్నదా, లేకపోతే ప్రతిపక్షాలు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? అది నైతికతతో కూడుకున్నదే అండి. ఇప్పుడు జైల్లో నెలల కొద్దీ ఉంటూ కేసు హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టు పోయినా బెయిల్ రాకుండా కూడా అయినా జైల్లో ఉంటున్న వాళ్ళు పరిపాలన కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు న్యాయం జరుగుతుందా? ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందా? కాబట్టి అది నైతికత కూడా కరెక్ట్ కాదు, పరిపాలన కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అట్లా 30 రోజుల పైన జైల్లో ఉంటే ఆ పదవిని వాళ్ళు అంటే సస్పెన్షన్, దాని అది ఏదో కోల్పోవడం. సస్పెన్షన్ అంటే ఉంటుంది. ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలు పోయినప్పుడు ఆయన వేరే వాళ్ళకి ఇచ్చిండు, ఆయన జైలుకు వెళ్ళినప్పుడు. కానీ కేజ్రీవాల్ మొదలయ్యాలి జైలు నుంచే పాలన కొనసాగించుడు దేశ రాజధాని స్టేట్లో. సో ఇది ఏంటంటే ప్రజలకు మంచిది కాదు, నైతికతకు మంచిది కాదు. కాబట్టి ఆ దృష్టిలో చట్టం తెస్తుడు. ఒక మంచి పని చేస్తే మంచి పని, ఏ పని చేసినా బురద చల్లుదాం, ఏ పని చేసినా, ఎందుకంటే అది బీజేపీ చేసింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనేది పద్ధతి రాంగ్. అది ఇంతకుముందు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పు జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఈమె ఏంటంటే ఎలక్షన్లో అవినీతికి పాల్పడ్డది. తర్వాత ఏంటంటే ఒక చట్టం చేసింది, ఏది ఎన్నికల ఖర్చును పెంచి బ్యాక్డేటెడ్ ఎఫెక్ట్, రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, ఆమె గతంలో పెట్టిన ఖర్చు కూడా వర్తిస్తుంది. ఇది నైతికతకు విరుద్ధం. ఇది ఒకటి. అది అధికార రెండింటితోని కొట్టేస్తే రాజ్యాంగ సవరణ 39 రాజ్యాంగం ఉంటుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఏంటంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నికలను విచారణ చేసే అధికారం కోర్టులకు లేదని రాజ్యాంగాన్ని సవరించింది. అంటే వీళ్ళ అడ్డగోలుగా అధికారం ఎన్ని అవినీతులు చేసినా ఏం చేసినా వీళ్ళ పదవులకు ముప్పు ఉండకూడదని. దానికి విరుద్ధంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు 30 రోజులు దాటితే ఆ పదవిలో ఉండకూడదని చట్టం తెస్తారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది, నైతికతకు మంచిది, పరిపాలనకు మంచిది. రామిరెడ్డి గారు, మీరు చెప్తున్నంత చక్కగా అంత నైతికత ఉందో లేదో, అసలు ఆ చట్టంలో వెనక ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్రతిపక్షాలు చెప్తున్న లొసుగులేందో ఇవన్నీ కూడా మనం డిబేట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి.